హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం టీచర్స్ డే గురించి ఒక కవిత చెప్పుకుందాం. అది బుల్లయ్య కాలేజు కళాశాల నుంచి డాక్టర్ జి మాలతి గారు రాశారు. హృదయానికి హత్తుకునేటట్టుంది, చాలా బాగుంది. మీరు కూడా వినండి. గురు బ్రహ్మ. అమ్మ ఒడి నుండి వచ్చిన పసి హృదయంకు చదువులమ్మ ఒడిని బడిగా చూసిన గురు బ్రహ్మ. ఉపాధ్యాయుడంటే జ్ఞాన ఉపాసనుడిగా మారిన మహేశ్వరుడు. ఉపాధ్యాయుడు జ్ఞాన వ్యాసకుడు కాగల గీతాబోధన చేయు విష్ణువు. కృషితో ఋషిగా మారిన తపస్సంపన్నుడు ఉపాధ్యాయుడు. జ్ఞాన జ్యోతిగా అక్షర దివ్యకు కాంతినిచ్చిన సూర్యుడు. అక్షరంకు ఊపిరిపోసి అక్షర ఆయువు పెంచే ఆద్యుడు. విద్యాదాతగా వినయ విధేయత నేర్పు విజయుడు విద్యాధరుడు. జ్ఞాన అన్వేషణలో సుమార్గంలో నడుపు జ్ఞాన సమపార్జనుడు. అక్షర విత్తు నాటి జ్ఞాన పంటను పండించే కృషీవలుడు. అక్షర అందం దిద్దు శిల్పకారుడు. తెల్లని హృదయ కాగితంలో జ్ఞానాక్షరం నాటి పదాలుగా పాటలుగా ప్రవచనాలుగా మార్చు మహర్షి. వ్యక్తిని పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నవాడుగా జ్ఞాన ప్రాణం పోసే విజ్ఞాన కల్పతరు. ఎంత పంచినా తరగని ఎవరూ దోచుకోలోని జ్ఞానం అందించే అక్షర పాత్రగా వెలుగొందు గురువు పూజ్యులు. కలం వసంత కోకిల. రచన డాక్టర్ జి మాలతి గారు. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల విశాఖపట్నం నుండి ఆవిడ రాశారు. చాలా బాగుంది. మీకు కూడా బాగుంది అనిపిస్తే ఓసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.